మీ భూమికి జగన్ స్పాట్ పెడుతూ ఉన్నారు అంటూ ఒక పత్రిక ఈ వార్తను ప్రచురించింది సార్. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు అండ్ దాంతోపాటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. అంటే భూమి పట్ట నాదా జగందా అనే సందేహం కలుగుతోంది రైతుల్లో. దీని గురించి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భూమి నాది, పుస్తకం నాది, జగన్ ఫోటో ఎందుకు అని చెప్పి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోపై రాజకీయ రగడ కొనసాగుతోంది సార్. అంటే ఫోటో ఉంటే ఆ భూమి జగన్ అయిపోతుందా అనే ప్రశ్న చర్చకు వస్తుంది. వ్యాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్ సార్, తీసుకున్నది నేను. మధ్యలో మోడీ ఫోటో ఎందుకు ఇచ్చింది వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద? తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ ఫోటోనే రావాలి, లేదా కోవిడ్ తయారు చేసినటువంటి పూణే కంపెనీ ఫోటోనే రావాలి, పూణే వాళ్ళ ఫోటో, లేదా కృష్ణా ఎల్లా ఫోటో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కనుగొన్నారు వ్యాక్సిన్, అవునా కదా? లేదా వ్యాక్సిన్ తీసుకున్నది నేను, కానీ దానిపైన మోడీ ఫోటో వచ్చింది. విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బు పెట్టుకున్న రోజుల్లో కూడా మోడీ ఫోటో ఇచ్చారు. పోనీ కేంద్రమే మొత్తం డబ్బు పెట్టుకున్నది, మోడీ ఫోటో వేస్తారంటే అర్థం ఉన్నది. మీకు మా ఫ్రెండ్ ఒక అతను ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళాడు, ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఫ్రాంక్ఫర్ట్లో జరిగినాక ఎయిర్పోర్ట్లో దిగుడుతోనే షో యువర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అన్నారు. మా వాడు తీసిచ్చాడు, దిస్ ఈజ్ నాట్ యువర్ సర్టిఫికేట్ అన్నారు. నో మేడం, ఇట్ ఇస్ మై సర్టిఫికేట్, ప్లీజ్ డోంట్ మిస్లీడ్ మీ, ఇట్ ఇస్ నాట్ యువర్ సర్టిఫికేట్ అన్నారు. లేదు మాదే మేడం అంటే, నో ద ఫోటో ఈజ్ డిఫరెంట్ అన్నారు. అంటే దిస్ ఈజ్ నాట్, అక్కడ మోడీ ఫోటో చూసి, మేడం దిస్ ఈజ్ మా ప్రైమ్ మినిస్టర్స్ ఫోటో అని అంటే ఆమె తెగ నవ్వి కౌంటర్లో అందరినీ నలుగురిని పిలిచి దిస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, నాట్ ది వ్యాక్సినేటెడ్ పర్సన్స్ ఫోటో, ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఇస్ దేర్ అని. సో ఇది మరి తప్పవుతుందా కాదా? తప్పంటూ అయితే అందరు తప్పవుతుంది. ఇప్పుడు చంద్రన్న కానుక అని ఇస్తున్నారు, మరి చంద్రన్న ఇంట్లోకి వెళ్ళి ఇచ్చాడు, డబ్బులు హెరిటేజ్ కంపెనీ నుంచి వచ్చిందా కానుక? చంద్రన్న తోఫా హెరిటేజ్ కంపెనీలో తయారైందా? ఇది రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే కదా. మరి చంద్రన్న కానుక అని ఎలా అన్నారు? అన్నదానికి ఆస్కారం ఉండకూడదు కదా. జగనన్న విద్యా దీవెన అన్నారా లేదా? ఒకప్పుడు నాయకులు పోనీ మీరు చంద్రబాబు నాయుడు చంద్రన్న కానుక అనకుండా టంగుటూరు ప్రకాశం పంతులు కానుక అనొచ్చు కదా అంటున్నారా తెలుగుదేశం వాళ్ళు? చంద్రన్న కానుక అనకుండా పొట్టి శ్రీరాములు కానుక అనొచ్చు కదా. చాలా గొప్పవాళ్ళు కదా వీళ్ళంతా. సో అనొచ్చు కదా, ఎందుకంటలేరు? సో దానికి లేదు పోనీ అన్నవరం సత్యనారాయణ స్వామి కానుక, లేదా సింహాచలం అప్పన్న కానుక, తిరుపతి వెంకన్న కానుక అనొచ్చు కదా అంటున్నారా? సో ఎందుకని అనలేదు మరి? అన్నిటికి చంద్రన్న కానుక అని అని టీడీపీ అంటది, జగనన్న విద్యా దీవెన అని వైసీపీ అంటది, పాస్ పుస్తకాల మీద ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. సో వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద మోడీ ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎవరు తప్పు చేస్తున్నట్టు? ఒక్కటే తప్పు చేస్తున్నట్టు చెప్పగలమా? ఈ వైఖరే కరెక్ట్ కాదు అనేది నిజం. కోర్టు కూడా తీర్పు చెప్పేస్తుంది, నా సుప్రీంకోర్టు అనుకుంటాను. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్స్ వేసుకున్నప్పుడు నాయకుల ఫోటోలు వేయకూడదు అని. ఎందుకంటే నాయకుల సొంత డబ్బులు కావు ఇవి. కరెక్ట్, ప్రశ్న కరెక్ట్ కాదంటలేను. భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో అయింది, కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, పుస్తకం నీదే కావచ్చు, ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఉదాహరణకు నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద ఆ మున్సిపాలిటీలో సంతకం అయింది అని అనొచ్చా? వాడేవాడు సంతకం పెట్టాను మున్సిపాలిటీ, నా బిడ్డ సర్టిఫికేట్ అయ్యా ఇది అంటే ఎట్లా లాజిక్ ఉంటుందా దానికి? ఏమైనా నీ బిడ్డ సర్టిఫికేట్ మీద కూడా మున్సిపాలిటీ పెడుతున్నా అది చెల్లుతుంది, అవునా కదా? డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, అరే సచ్చింది మా ఇంటోడు కదా, నువ్వే సర్టిఫికేట్ ఇచ్చడానికి అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తేనే చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. మనం అనగలమా? 10th క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు ఇస్తుంది, పరీక్ష రాసింది నేను, మార్కులు తెచ్చుకున్నది నేను, మధ్య నువ్వు కూడా సర్టిఫికేట్ ఇచ్చడానికి అంటే 10th క్లాస్ బోర్డు వాడు ఎస్ఎస్సి బోర్డు వాడు చెప్పండి సర్టిఫికేట్ అది చెల్లుతుంది సర్టిఫికేట్, నువ్వే రాసుకో మార్కులు, చదువు చెప్పింది నేను, పరీక్ష రాసింది నా విద్యార్థి, మార్కులు వచ్చింది నా స్కూల్లో, నేనే ఇస్తాను హెడ్ మాస్టర్ అంటే నడుతుందా చెల్లుతుందా? అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అన్నదానికి మరి ఆ సంతకం ఎవరిది చెప్పండి? సంతకం రాష్ట్ర ప్రభుత్వ అధికారిది ఉంటుందా ఉండదా? పట్టదా పాస్ ఎంఆర్ఓ సంతకం ఉంటుంది కదా. భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో ఎంఆర్ఓ సంతకం ఏంటి? నేనే పెట్టుకున్న సంతకం అనుకుంటే నడుతుందా? అందువల్ల టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ కనుక భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో ముఖ్యమంత్రి వల్ల రాదే అవకాశం లేదు. పొలిటికల్గా కరెక్టా, మారల్గా కరెక్టా? కరెక్ట్ కాదు.
జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే అందరిది కరెక్ట్ అవుతుంది, తప్పైతే అందరిది తప్పవుతుంది. రాజకీయ నాయకులు ప్రభుత్వ ఖర్చులతో చేసే పనికి పర్సనల్ ప్రాపగండా చేసుకోవడం అనేది కరెక్టా కాదా అనేది ఒక ఎథికల్ పొలిటికల్ మారల్ క్వశ్చన్. దానికి ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక రకమైన ఆన్సర్, మోడీ అయితే ఇంకో రకమైన ఆన్సర్, చంద్రబాబు నాయుడు అయితే ఇంకో రకమైన ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ ఒకటే ఉన్నది ఎవరిదైనా. సో ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఎవ్రీబడి. ఎస్ సార్. ఇట్ ఈస్ రైట్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఫర్ ఎవ్రీబడి కదా. ఎస్ సార్.